హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జీ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనకి రెడ్మీ నుంచి ఒక 2 మొబైల్స్, అలాగే మోటో నుంచి ఒక మొబైల్ అయితే మనకైతే లాంచ్ అయింది. రెడ్మీ నుంచి వచ్చేసి మనకి రెడ్మీ 12 5G అలాగే 4G అండ్ మోటో నుంచి మోటో G14 అయితే మనకి లాంచ్ అవుతాయి అనమాట. ఇవి వచ్చేసి మనకి 10,000 సెగ్మెంట్లో ఈ రేంజ్ అయితే మనకైతే వస్తున్నాయి అనమాట. సో చాలా కాలం నుంచి ఎవరైతే 10,000 బడ్జెట్లో కొంచెం మంచి మొబైల్స్ కోసం చూస్తున్నారో ప్రస్తుతానికైతే మీకు ఛాన్స్ అయితే దొరికింది అయితే నేనైతే అంటాను. ప్రస్తుతానికి ఏంటంటే మనం ఈ యొక్క స్పెక్స్ గురించి మాట్లాడుకుందాం, అలాగే ఈ యొక్క కంపారిజన్ అయితే చేద్దాం అనమాట. మనకి ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఏ మొబైల్ బాగుంటుంది అనేది. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మనకి రెడ్మీ 12 5G అండ్ రెడ్మీ 12 4G రెండు వచ్చేసి మనకి 6.7 ఇంచెస్ అయితే ఉంటుంది అనమాట, ఫుల్ HD+ డిస్ప్లే. అండ్ రెండింటిలో మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. బట్ ఇక్కడ మనకి రెడ్మీ 12 5Gలో మనకి డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తే మనకి 4G వచ్చేసి మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది అనమాట. సో రెడ్మీ 12 5Gలో మనకి సెకండరీ వచ్చేసి మనకి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి సెకండరీ వచ్చేసి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అనమాట. అండ్ రెండింటిలో మనకి 8 మెగాపిక్సెల్ ఉంటాయి అనమాట ఫ్రంట్ కెమెరా వచ్చేసి. అండ్ ఇక్కడ మనకి రెడ్మీ 12 5Gకి వచ్చేస్తే ఇక్కడ మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 4 Gen 1 5G ప్రాసెసర్ అయితే వస్తుందన్నమాట. ఇది వచ్చి మనకి 6 నానోమీటర్ బిల్ అయిన ప్రాసెసర్. వేరేజ్ మనం రెడ్మీ 12 4G వచ్చేసి మనకి మీడియాటెక్ హీలియో G88 ప్రాసెసర్ అయితే వస్తుంది. రెండు మనకి 5000 mAh బ్యాటరీతో అండ్ 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది అనమాట. బట్ మనకి బాక్స్లో వచ్చేసి వీళ్ళు 22 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ అయితే చేస్తారనమాట. రెడ్మీ 12 5Gలో వచ్చేసి మనకి 7 5G బ్యాండ్స్ అయితే ఉంటాయన్నమాట. వేరే మనకి రెడ్మీ 12 4Gలో మనకి 4G మొబైల్ కాబట్టి మీకు ఎటువంటి 5G బ్యాండ్స్ అయితే ఉండవు. అండ్ రెండు వచ్చేసి మనకి Android 13 మీద అండ్ MIUI 14 మీద అయితే వస్తుంది అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి వీటిలో మనకి LPDDR4X ర్యామ్ అయితే ఉంటుంది అండ్ UFS 2.2 స్టోరేజ్తో కూడా వస్తున్నాయి. రెడ్మీ 12 5G వచ్చేసి మనకి 3 వేరియంట్స్ అయితే వస్తున్నాయి అనమాట. అండ్ రెడ్మీ 12 4G వచ్చేసి మనకి 2 వేరియంట్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ 3 వేరియంట్స్ అన్నాను కదా, ఇక్కడ వచ్చేసి మనకి 4 128, 6 128 అండ్ 8 256 ఈ 3 మోడల్స్ అయితే వస్తున్నాయి అనమాట. వేరే మనకి రెడ్మీ 12 4G వచ్చేసి ఇక్కడ 4 128 అండ్ 6 128 ఈ 2 మోడల్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఇక్కడ మనకి 4 128 వచ్చేసి మనకి 11,999 అయితే పెట్టారనమాట. ఇది వచ్చేసి మనకి ఆఫర్లో 10,999 అయితే వస్తుంది. వేరే మనకి 6 128 వచ్చేసి మనకి 13,499 అయితే పెట్టారు. సో ఇది వచ్చేసి మనకి ఆఫర్లో 12,499 అయితే వస్తుంది. అండ్ 8 256 GB వచ్చేసి మనకి 15,499 అయితే పెట్టారు అనమాట. ఇది వచ్చి మనకి 14,499 అయితే ఆఫర్లు అయితే అవైలబుల్గా అయితే ఉంది. అండ్ వేరే మనం రెడ్మీ 12 4Gకి వెళ్ళిపోతే ఇక్కడ నేను 2 మోడల్స్ అని చెప్పాను కదా, 4 128 వచ్చేసి మనకి 9,999 అయితే పెట్టారు అనమాట. ఆఫర్లు ఇది మనకి 8,999 అయితే వస్తుంది. వేరే మనకి 6 128 వచ్చేసి వీళ్ళు 11,499 అయితే పెట్టారు. సో ఇది వచ్చేసి మనకి ఆఫర్లో 10,499 అయితే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మోటో G14 గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి మనకి 6.5 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఫుల్ HD+ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. దీంట్లో వచ్చేసి మనకి యూనిసాక్ T616 ప్రాసెసర్ అయితే వస్తుంది. దీంట్లో వచ్చేసి మనకి బ్యాక్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అనమాట. మెయిన్ వచ్చేసి మనకి 50 మెగాపిక్సెల్ అండ్ సెకండరీ వచ్చేసి మనకి 2 మెగాపిక్సెల్. ఇది వచ్చేసి మ్యాక్రో సెన్సార్ అనమాట. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి 8 మెగాపిక్సెల్ అయితే ఉండబోతుంది. ఇది వచ్చేసి మనకి 5000 mAh బ్యాటరీతో అండ్ 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది అనమాట Type-Cతో. అండ్ ఇది వచ్చేసి మనకి Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది అనమాట. మీకు నియర్ స్టాక్ Android ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి డ్యూయల్ స్పీకర్స్ అయితే వస్తుంది అనమాట. ఇది వచ్చి మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుంది. Type-C పోర్ట్తో మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో ఒకే మోడల్లో మనకి అయితే అవైలబుల్గా అయితే ఉందన్నమాట. అది వచ్చేసి మనకి 4 128, ఇది వచ్చేసి మనకి 9,999 అయితే పెట్టారు. వచ్చేసి మనకి 8,999 వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇవి ఈ యొక్క 3 మొబైల్స్ యొక్క డీటెయిల్స్ అయితే. సో ఈ 3 మొబైల్స్లో ఏ మొబైల్ కొనాలి సో దాని గురించి ఇప్పుడు మనం అయితే మాట్లాడుకుందాం. మీరు బడ్జెట్లో కనుక 5G కావాలనుకుంటే కనుక మీరు అక్కడ రెడ్మీ 12 5G అయితే చూస్ చేసుకోండి. బట్ ఇది వచ్చేసి మీకు గేమింగ్ అయితే అంత పనికిరాదు. ఈవెన్ కెమెరా కూడా మీకు ఓకేష్గా ఉంటుంది ఆ ప్రైస్ సెగ్మెంట్కి. వేరే మనం అంటే మీకు గేమింగ్ కొద్దిగా కావాలి, కొంచెం హెవీ గేమ్స్ కూడా మీరు లో ఎండ్ గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేసే మొబైల్ కావాలనుకుంటే కనుక సో మీరు అక్కడ రెడ్మీ 12 4G అయితే తీసుకోండి. సో మీకు కెమెరా కూడా సో మీకు ఆ ప్రైస్ సెగ్మెంట్కి మీకు మేనేజబుల్గానే ఉంటుంది. లేదు నాకు గేమింగ్ కొద్దు, జస్ట్ నార్మల్ యూసేజ్ కోసం లేదా అండ్ మంచి సౌండ్ క్వాలిటీ కావాలనుకుంటే కనుక మోటో G14 అయితే తీసుకోండి. ఎందుకంటే దీనిలో మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది అండ్ ఈవెన్ మనకి డ్యూయల్ స్పీకర్స్ అయితే వస్తుంది అనమాట. సో బట్ ఇక్కడ మనకి మోటో G14 మనకి గేమింగ్ అయితే అసలు సపోర్ట్ చేయదు. సో అదొకటి మీరైతే అంటే మీరు యావరేజ్ గేమ్స్ని అయితే ఆడొచ్చు, కానీ మరియు కొద్దిగా పెద్ద గేమ్స్ ఆడదాం అనుకుంటే కనుక మీకైతే ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఫైనల్గా నా రివ్యూ అయితే. సో ఫ్రెండ్స్, మీకు ఏ మొబైల్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ టెక్ అప్డేట్స్ వీడియోస్ అనేవి కావాలనుకుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం ఇలా టెక్ అప్డేట్స్ అనేది తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఆర్ సాయి సైనింగ్ ఆఫ్.